ఏమైంది శరణ్య? నన్ను మీరు క్షమించాలండి. క్షమించాలా? ఎందుకు? నువ్వేం తప్పు చేశావని? నోటికొచ్చినట్టు మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను కదండి. ఇంటికొచ్చి రాగానే అందరి ముందు మిమ్మల్ని అవమానించేలా చాలా తప్పుగా వాగేశాను. లహరి గురించే కదా అలా చేసావు? అయినా పర్వాలేదులే, నువ్వేమంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అయినా ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? నేను ఫీల్ అవ్వడానికి ఏముంది? జరిగిందే కదా చెప్పావు. కాదు కాదు, అందరికీ తెలిసిందే, మరోసారి గుర్తు చేశా. లైట్ తీసుకో. అంటే అలా అన్నందుకు నా మీద మీకే కోపం లేదు కదా? అప్పుడు అనేటప్పుడు కోపం వచ్చింది, కానీ నేను తప్పు చేసి నేనే కోపం తెచ్చుకోవడం కొంచెం ఓవర్ కదా అని తర్వాత అనిపించింది. అయినా అంత పెద్ద రచ్చ చేసి నీ లైఫ్ని, ఫ్యూచర్ని రిస్క్ చేసే బదులు ఇలా జరిగిందని నాతో ఒక మాట చెప్తే పోయేది కదా. ఏమో అండి, ఆ సమయంలో నా జీవితం కన్నా నాకు లహరి జీవితమే ముఖ్యం అనిపించింది. మనసులో మరో ఆలోచన కూడా లేదు. మొండిగా అడిగేశాను. అందుకే పాపం నన్ను అత్తయ్య గారు బ్రతిమాలి వాదించినా కానీ నేను వినలేదు. బండదానిలాగా ప్రవర్తించాను. దేవత లాంటి ఆవిడని ఏదో దయ్యం పట్టినట్టు అరిచేసి చాలా బాధ పెట్టాను. ఇట్స్ ఓకే శరణ్య. ఏదైతేనే నువ్వు అనుకున్నట్టు లహరి లైఫ్కి ఏ ప్రమాదం జరగలేదు కదా. సో అంతా మర్చిపో. ఇక ముందు ఇలాంటి సమస్యలు ఏవైనా వస్తే ముందుగా వచ్చి నాకు ఒక మాట చెప్పు. అలాగేనండి. ఇక నుంచి నా మూలంగా మీకు ఏ ఇబ్బంది రానివ్వను. నా సంగతి తర్వాత, ముందు నీకు నువ్వు ఏ ఇబ్బంది తెచ్చుకో. సరే. అత్తయ్య గారు, మీరిద్దరూ ఇలా ఒకరితో ఒకరు సంతోషంగా మాట్లాడుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్విలాగే దర్శన్ మనసుకి దగ్గరగా ఉండాలి. దర్శన్కి నచ్చిన మనిషిగా ఇద్దరూ కలిసి ఉండాలి. ఇప్పుడు దర్శన్కి నీ మీదున్నది మంచి అభిప్రాయం, అది ప్రేమగా మారాలి. మీ ఇద్దరి మధ్య ప్రేమ బలంగా పెనవేసుకోవాలి. అలాగే అత్తయ్య గారు. దర్శన్కి సాంబార్ అంటే చాలా ఇష్టం. చేసి పెట్టమ్మా, హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే అత్తయ్య గారు. ఇదేందిదే? ఉత్తి జుట్టే కనపడతా ఉండేది. ఆపరేషన్ చేసి దీన్ని మొహం ఏడపెట్టినారు. అమ్మే నాయను, డాక్టర్ దీనికి పిచ్చి పట్టిందని చెప్పుండాది. దీనికి పట్టింది దయ్యంలాగా ఉండాదే. ఎవరు మీరంతా? నేనమ్మే, మీ పెద్దమ్మనే. కాదు, దద్దమ్మవి. అందుకే నువ్వు నాకు మమ్మీ కావాలని చెప్పకుండా పెద్దమ్మ అంటున్నావు. నువ్వు నాకు మమ్మీవే. మమ్మీ 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 మమ్మీ. ఈ మాట కరెక్ట్ గానే చెప్తుండాదే. ఇది ఇంతకు ముందు పిచ్చిదా, ఇప్పుడు పిచ్చిదై ఉండదా? ఏందో ఏం అర్థం కావట్లా.
మ్మ్. ఏమ్మా అనన్య, నువ్వు మమ్మల్ని గుర్తుపడుతున్నావా? ఓ గుర్తుపట్టకపోవటానికి నాకేమైనా పిచ్చి అనుకుంటున్నారా? మీ అందర్నీ గుర్తుపట్టేశా. మీరు ఆ సహజ నటి జయసుధ ఆంటీ. ఆ? మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కదా? మీరెవ్వరు అసలు స్కూల్కి రావట్లేదు. అందుకే నేను అలిగాను, బొంగ మూతి పెట్టుకున్నాను. మీరెవరు? ఆ, ఆ, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కదా? కరెక్టే. ఏందల్లుడు గారు, మీ పేరు విజయ్ దేవరకొండనా? నేను కరెక్ట్ అంది, తనకి పిచ్చెక్కిందని డాక్టర్ చెప్పారు కదా, ఆ మాట కరెక్ట్ అన్నాను. అయ్యయ్యో, ఇప్పుడు అనన్య పరిస్థితి ఏంటి? బాగా ఎవరికో భరించాలి, తప్పదు కదండి.